హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమైందంటే నాకు ఇక్కడ పింపుల్స్ ఎందుకో బాగా వస్తున్నాయి. వాటర్ కొంచెం తగ్గినట్లున్నాయి అనుకుంటున్నాను. టుడే ఈవినింగ్ వీడియో. నేను ఈరోజు మునక్కాయ సాంబారు ఏం కర్రీ మార్నింగ్ చేసింది, ఆనకాయ వేసింటి అయిపోయింది. సాయంత్రము ఇంకా కర్రీ లేకపోతే తినలేము కదా. చట్నీ ఉంది కానీ ఎంతైనా కొంచెం సాంబార్ టైప్ ఉంటే తినాలని అనిపిస్తుంది. నేను మార్నింగ్ సాంబార్ చేసలేను, అందుకే ఈవినింగ్ ఖచ్చితంగా చేయాలనుకొని ఇంకా పప్పు కొంచెం ఎసరు పెట్టి అందులో పసుపు కొంచెం నూనె యాడ్ చేసి మరగబెట్టినాక పప్పు వేసిన. పప్పు కూడా మగ్గింది, మంచిగా ఉడికింది. అందులోనే నేను ఫస్ట్ టైం మిర్చి వేద్దాం అనుకున్నా, మిర్చి ఇట్లా కోసేసి పప్పులో ఉడికిద్దాం అనుకున్నా, మర్చిపోయిన అనేసి అందులో వేసి యాడ్ చేసిన. అంతలోపు ఉడికింది కదా అనేసి పోపు వేసుకోవడం స్టార్ట్ చేసిన. పోపు వేసి ఇక మా పక్కన పిల్లలు మమ్మీ ఆకలి అవుతుంది అని అంటారు. కొన్ని ఎల్లిపాయలు ఉల్లిగడ్డ కూడా వేసి కొద్దిసేపు చిన్న మంట మీద మగ్గించిన. కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం ఒక రౌండ్ ఇట్లా కలిపేసిన అనమాట. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నాకు కూడా ఉంది తినాలని, ఎందుకంటే సాంబారు ఈరోజు లేదు కదా, కొంచెం ఇట్లనే ఉంది మైండ్. సాంబార్ ఉంటే మంచిగా తినగలుగుతాం, అందుకే ఇంకా మునక్కాయలు యాడ్ చేసిన. అయితే మునక్కాయలు ఇక్కడ మాకు దగ్గరలో ఒక చెట్టు ఉంది, అవి పైనకున్నాయి చెట్టుకు. ఇంకా నేనే వెళ్ళి తెంపుకొచ్చుంటే, అంటే తెంపుకురావడం అంటే ఎక్కి కాదండి, గడ్డ తీసుకొని కొడితే పెద్ద గడ్డ ఉంటుంది కదా కట్టెల పెద్దగా, అవి తీసుకొని రాళ్ళ కొడితే రాళ్ళని ఇంకా తీసుకొచ్చి ఇంకా ఫస్ట్ సాంబార్ చేద్దాం, పప్పు వేద్దాం అనుకున్నా కానీ సాంబార్ చేయడం స్టార్ట్ చేసిన. కుక్కర్కి పెడితే మెత్తగా అవి లేతగా ఉన్నాయి కదా, మగ్గిపోతాయి, అందుకే ఉడకబెట్టి చేస్తున్నా. ఇంకా అంతలోనే పప్పు యాడ్ చేసి కలిపేసిన. మంచిగా అసలు నోరు ఊరుతుంది నాకు, తినాలని అన్నంత అనిపిస్తుంది. అప్పుడే చూసినప్పుడే చింతపండు కూడా యాడ్ చేసుకున్నా. చింతపులుపు సాంబార్ అయితే కొంచెం చింతపులుపు వేసుకుంటేనే మంచిగా వేసుకోవచ్చు, టమాటాలు కూడా, కానీ నేను చింతపండు యాడ్ చేసిన. నేను ఒకటి మర్చిపోయినా, సాంబార్ పొడి వేయడం మర్చిపోయినా, ధనియాల పొడి వేయడం మర్చిపోయినా. అడవిలా అంటే తొందరగా ఆకలి అయింది అని పిల్లలు అనేసరికి ఇంకా మరిగించి వాళ్ళకు వడ్డించిన అనమాట. మరిగింది, కొంచెం మిరపకాయలు మిక్సీ కట్టి వేసేది ఉండే కానీ ఇంకా అట్లా యాడ్ చేసిన. అంతలోనే వాళ్ళు తిన్నారు పిల్లలు అనేసి నేను ఇవి కటింగ్ అనే వేసి పెట్టుకుందామని చూస్తే నేరేడు వాళ్ళు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొచ్చిన. ఫ్రిడ్జ్లో పెట్టిండు మా ఆయన, తీసుకొస్తే అవి కొంచెం వద్దులే తినడం వద్దని పిల్లలకు చెప్తే అట్లే పెట్టిరు. పడేయాలి తర్వాత తీసి, లేకపోతే ఆయన తింటే అట్లే ఉండదులే. నేను రేపటి కానీ పాలకూర కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ తొందరగా మన వర్క్కి మనం వెళ్ళిపోతాం. పిల్లలు కూడా స్కూల్కు లేట్ అవుతుంది, మార్నింగ్ హడావిడి ఉంటుంది. ఎందుకు ఆ కటింగ్ అనేది ఇక నైట్ టైం చేసుకుందామని స్టార్ట్ చేసిన. మా వాడు చూడు జంపింగ్ జంపాక్ అని డ్యాన్స్ చేస్తుండు. హోంవర్క్ చేసుకోరా అంటే బుక్స్ తీసిండు, 3 కంప్లీట్ అయినాయంట, ఇంకొక 1 ఉంది అని నేను తర్వాత వేసుకుంటాను అంటుండు. అక్కడ మా లక్కేమో అది సతాయిస్తుంది, అక్కడ సైడ్ ఉంది, ఇక్కడ వస్తలేదు ఆమె, నేను రాను అది అని అంటుంది. సరేలే దాంతో నాకేమో ఊరికి సతాయింపే ఉంటుంది అనేసి అక్కడనే ఉండని నేను చెప్తున్నా. టీవీ పెట్టుకొని చూడున్నాను అంటే ఈరోజు టీవీ కాడికి అసలు టీవీ టచ్ చేయలేదండి. ఏం అర్థం కాలే నాకైతే. అసలు టీవీ దగ్గరనే అసలు ఆన్ చేసలేరు, ఈరోజు బొమ్మలు కూడా పెట్టుకోలేరు. హోంవర్క్ ఉన్నదని హోంవర్క్ ఇంట్రెస్ట్ పెట్టిన. మా పాప వచ్చినప్పుడు మళ్ళీ రన్నింగ్ చేసుకుంటూ ఉరికొస్తుంది. మమ్మీ నేను ఒకసారి కట్ చేద్దునా అని అంటే వద్దనన్నా, అవి తిందునా మమ్మీ అంటుంది. వద్దు మమ్మీ అంటే ఇంక అక్కడ వెళ్ళింది. అది ఏది చేయాలని అంటే దానికి ఇంట్రెస్ట్, కొత్తగా ఏదన్నా ఒకటి చెడకూడదు అని వాడు బుక్ తీసుకొని కొట్టుకుంటున్నాడు. రాసుకోరా అంటే గేమ్స్ ఆడుతున్నాడు. వాని పని వానికే అయ్యింది. నేమో పిల్లులు ఉన్నాయని చెప్పినా కదా, పిల్లుల దగ్గర పోయి గేమ్ ఆడుతుంది ఆమె. ఆ దాంట్లో ఇక్కడ టచ్ చేసి ఇక్కడ ఏం చేస్తుందో అని నా భయం అవుతుంది అనమాట. నేను కటింగ్ చేసుకుంటున్నా, వర్షం వస్తుందండి బయట, బాగా వర్షంలాగా ఉంది. నైట్ అయింది కదా, మా బాబు డ్యాన్స్ చేస్తుంది వచ్చి కెమెరా ముందు. ఏం అనలేకపోయినా సరే ఉండలేని. వాడేమో ఆ బనీని ఏదో నోరుతో ఇట్లా అన్నాడు, అది వచ్చింది ముంగల. కట్ చేయడం అయిపోయింది కంప్లీట్, ఒక కట్టు ఉంది. కానీ మనం తీసుకున్న దాన్ని అంత ఉండదండి పాలకూర. ఏదైనా కానీ నేను 4 తీసుకున్నా, అట్లా చిన్నగా ఉన్నాయి 20 రూపీస్. అంటే ఇంకా ఉంటుందిలే వాళ్ళకి, గిరాకీ వాళ్ళకు ఉంటుంది. అయితే అందులో చెత్తనే ఎక్కువ వెళ్ళిందండి మనకు తీసుకున్న దానికంటే. 5 రూపీస్ అంటే 10 రూపీస్ మిగిలినాయి, 10 రూపీస్
పడేసినాం అనుకోండి 20 రూపీస్ అంటే అగో నిన్ను తీసి అంత ఉంది వేస్ట్ చెత్త. కొంచెం వెళ్ళి చూడండి ఏం చేయాలి అంటే ఇంకా మనం కొన్నది అంటే అందులో కొంచెం పోవాల్సిందే. ఇంక సర్లే మిగిలింది పడేద్దాంలే అనుకున్నా. మా పాప నువ్వు చాట తీసుకురాపో మమ్మీ అంటే డ్యాన్స్ చేస్తుంది కదా, తీసుకురావట్లేదు. నువ్వన్న తేపో విక్కీ అంటే వాడు తేవట్లేదు. ఇంక ఏం చేయాలి, తేపోను అన్న తీసుకురాపో అంటే వాడు తెస్తాను ఉరికిండు, అక్కడనే పోయిండు. మా పాపని లాస్ట్ తీసుకొచ్చింది లేండి చాట. అరుస్తున్నాను ఏంరా తేర్రా అంటే ఇంటనే లేరు అసలు. వాళ్ళు పని చెప్తే అస్సలు లేరు అంటే గిరున అంటే చిన్న గ్లాస్ అయినా ముఖానికి టేస్ట్ అట్లా తెచ్చింది. కోపం, అంత కోపం మా పాపకి. పని చెప్తే కోపం ఎక్కువ. పని అంటే ఏదో అంత కోపం వస్తుంది. చెప్పను నేను సామాన్యంగా, కానీ చెప్పినామనుకో చిరాకు పడతారు ఇద్దరు అంతే. అసలు వినరు. అదో చూడు మళ్ళీ గేమ్స్ ఆడుతున్నారు. అదో ఇక్కడ పిల్లి వచ్చింది, పిల్లితో ఆడుతున్నారు. ఆ పిల్లిని సతాయిస్తుంది మా పాప అయితే. దాని పిల్లల్ని ఇంకా సతాయిస్తుంది. చిన్న చిన్న ఉన్నాయి, కళ్ళు కూడా తెరవలేదని మా ఆయన తను సపరేట్ పెట్టి బాబు డ్యాన్స్ చేస్తుండు పిల్లితోటి. పాలకూర కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇంకంతలే నేను పిల్లలకు స్నాక్స్ టైప్ అని రేపు మార్నింగ్ ఇంకా షాప్ ఇప్పుడు ఈ మధ్య షాపు చాలా తగ్గించిన, పోవట్లేదు షాప్కు, ఏం తీసుకురావట్లేదు బిస్కెట్స్ కానీ. అందుకని చూద్దాం కొంచెం ఇట్లా ట్రై చేద్దాం. అన్నీ ఉన్నాయి కదా ఐటమ్స్, ఎప్పుడు ఎందుకు అనేసి నేను పల్లీలు వేపుకొని మిక్చర్ టైప్ స్టార్ట్ చేద్దామని. మిక్చర్ ఇంకా ఎట్లా అంటే కొంచెం శనగపిండి తడిపి చేసేది ఉండే, కానీ మనకున్నది టైంకి ఇది సెట్ కావడం చాలా కష్టం. నేను కూరగాయల కొయ్యి నుండి కూరగాయల కొయ్యేసే వరకు టైం ఆడనే కొంచెం పోయి, అంటే ఊర్లోనే ఉంటాయి కొంచెం మాకు కొంచెం దూరం వెళ్ళే, కానీ తీసుకొచ్చి నుండి అక్కడ ఇంకా వచ్చే వరకు నాకు 7 అయింది. తీసుకొని వచ్చే వరకు ఇప్పుడు దాకా పాలకూర కట్ చేసినా కదండి. అట్లనే బెండకాయలు అవి కొన్ని యూజ్ అయ్యేటివి తీసుకొచ్చుకొని వంట స్టార్ట్ చేసే వరకు తినే వరకు టైం అయింది. ఇంకా పిల్లలకు ఏమో మార్నింగ్ మార్నింగ్ కాదు కానీ ఉంటాయి కదా, వాళ్ళకు స్నాక్స్ టైప్ ఉంటే మంచిగా ఉంటుందని పల్లీలు ఏం పెట్టుకున్నా, అందులోనే పుట్నాలు కూడా వేంపి పెట్టుకున్నా. అంటే నేను తీసుకొచ్చింటి బాగానే చాలానే ఉన్నాయి. ఇంకా మొన్న నేను బెల్లం యాడ్ చేసి పుట్నాల లడ్డూలు చేసినా కదా పుట్నాలతోని, ఇంకా అవి ఇంకా ఉన్నాయన్నమాట. ఫస్ట్ దానికైతే నేను స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అనేసి కొంచెమే చేసిన, కానీ మంచిగా అనిపించింది. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. మా పాప బాగుంది మమ్మీ అంటుంది. ఉండలే మమ్మీ రేపు మనం స్కూల్కి పోయినప్పుడు తీసుకెళ్దాంలే అనేసి. కానీ పిల్లలు మాత్రం చెప్పినట్లే వింటారండి, అది నాకు బాగా నచ్చుతుంది. వద్దు నాన్న అంటే వద్దు, కావాలంటే కావాలి. అంటే మనం చెప్పింది వాళ్ళు ఫాలో బాగా అవుతారు. కొందరు పిల్లలు వినరు అసలు. చాలా నేను చూస్తా కదా చాలా వరకు వినరు. ఇంక నేను అవన్నీ తీసి పెట్టుకున్నా కదా, ఆయిల్ వేసి దేవి పెట్టుకున్నా కదా, అందులో కొన్ని బొంగులు యాడ్ చేసుకున్నా, కొన్ని ఎల్లిపాయలు కూడా నూనెలో వేం పెట్టుకున్నా, కొంచెమే ఆయిల్ వేసి చేసుకుంటున్నాను అన్నమాట. ఎక్కువ ఏం వేయట్లేదు. ఎల్లిపాయలు కూడా ఉంటే కొంచెం ఘాటు మంచిగా అనిపిస్తుంది అనేసి ఎల్లిపాయలు కూడా కొన్ని వేంపి యాడ్ చేసిన. అందులో కరివేపాకు కొంచెం చిటపట అంటుంది, ముఖం మీద నిడపడుతుందో అని. నేను ఈ బాండి ఒకసారి పొయ్యి పైన పెట్టింటి సిలిండర్ అయిపోయినప్పుడు, కర్రెగా అయింది. ఇంకా దాన్ని పడేద్దాంలే అనుకున్నా, కానీ ఉండాలి చిన్న చిన్న ఇట్లనే ఏదైనా యూజ్ చేసుకోవడానికి అవుతుంది, పప్పు సాంబార్ లాగా పోపు చేసుకోవడానికి అవుతుందని ఇంకా పడేయలేదన్నమాట. అట్లా యూజ్ చేసుకుంటున్నా. ఇంకా కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం సాల్టు, అందులోనే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసినా, కానీ కొంచెం వేసినా. అయితే పసుపు వేయలేదు, కలుపుకుంటున్నా మర్చిపోయినా. అరే పసుపు వేయలేదని అంటే మళ్ళీ మా ఆయన కొంచెం పసుపు డబ్బా తీసుకొచ్చి ఇచ్చిండు. పసుపు యాడ్ చేసినాక మంచి కలర్ఫుల్గా అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉందని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఫస్ట్ టైం చేసినా కదా, చాలా చేసలేను, అందుకే ఉన్నాయి కదా ఐటమ్స్ కొన్ని ప్రస్తుతానికి. చూద్దాం ఒకసారి ట్రై చేసిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఒక కేజీ అన్న చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను కొంచెమే చేసుకున్నా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నాకైతే ఎందుకో స్నాక్స్ టైప్ అయితే ఇది సెట్ అవుతుంది పిల్లలకు మంచిగా, కానీ తొందరగా కూడా అయింది నాకు టైం సెట్. నైట్ టైం చేసి పెట్టుకోవడం అంటే మార్నింగ్ టైం అయితే మంచిగా ఈ టైంకి తింటారు పిల్లలు. నైట్ కదా అన్నం తిన్నారు కదా, ఏం స్టార్ట్ చేయలేదు. ఇవి మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కథం చేస్తారనమాట.
అందుకని నేను ఇంకా ఎట్లా ఏం లేదు, ఇక పిల్లల కోసమే కదా మనం ఇంత చేసేది, వాళ్ళు తిననీకనే కదా అనేసి. కానీ మిక్చరు టైప్ అంటే కొంచెము శనగపిండి తడిపి ఇట్లా గారెల్లాగా చేసి ఉంటే మస్తు టేస్ట్ ఉంటుండే ఇంకా ఇందులో. కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కదా, టేస్ట్ ఎట్లా ఉంటుందని అనుకున్నా. సరేలే ఒకసారి ట్రై చేద్దాము, నేను తినలేదు ఇంతవరకు, కలిపి పెట్టుకున్నాడా అనేసి తిన్నా. అబ్బా ఎంత బాగుంది టేస్ట్ అసలుకు. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోసారి చేస్తే కేజీకి చేసి పెట్టుకుంటా. ఓకే అండి, బాయ్ అండి అందరికి మళ్ళీ.